బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయ్ పైన వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. విజయ్ త్రిష జంటపై వేణుస్వామి హాట్ కామెంట్స్. త్రిష వల్లే విజయ్కి కష్టాలు వస్తున్నాయంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. త్రిష లేకపోతే విజయ్ జాతకం మరోలా ఉండేది. విజయ్ సీఎం అయినా కూడా కొన్ని రోజులకే మళ్ళీ ఎన్నికలు వస్తాయంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 100% ఏడాది లోపే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఏడాది లోపే ప్రభుత్వం కూలిపోబోతుంది అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. గురువు మార్పు వల్ల తమిళనాడులో పెను సంచలనమైన విషయాలు చోటు చేసుకుంటాయి. మరి బెంగాల్లో కూడా రాష్ట్రపతి పాలన రావచ్చు అంటూ ఆయన కామెంట్ చేశారు. విజయ్ సీఎం అవుతారా లేదన్న ఉత్కంఠ వేళ ఇప్పుడు వేణుస్వామి రిలీజ్ చేసిన ఈ వీడియో సెన్సేషనల్ అయింది. ప్రస్తుతానికి దీనిపైన చర్చ నడుస్తుంది. గతంలో కూడా వేణుస్వామి ప్రిడిక్షన్స్ చేశాడు. సమంత, నాగ చైతన్య సంబంధించి కావచ్చు, ప్రభాస్ సినిమా కెరియర్ గురించి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు, ఇలాంటి అంశాలు ఎన్నో అంశాలపైన వేణుస్వామి గతంలో ఎన్నో వీడియోస్ చేశాడు. మరి ఈ వీడియో పైన భిన్నమైన స్పందన వస్తుంది. చాలా రకాల రెస్పాన్సెస్ వస్తున్నాయి ఇటు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. దీనికి సంబంధించి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ వేణుస్వామి చాలా క్లియర్గా విజయ్ త్రిష ఈ జంట, విజయ్తో పాటు త్రిష ఉంది కాబట్టే ఇలా ఉంది తన జాతకం. ఒక సంవత్సరంలోనే ఉప ఎన్నికలు రావచ్చు, రాష్ట్రపతి పాలన వెస్ట్ బెంగాల్లో రావచ్చు అని చెప్తున్నారు. సో త్రిష ఎఫెక్ట్ విజయ్ పైన ఉందంటూ ఆయన మాట్లాడుతున్నారు. అలాగే గురువు ఎఫెక్ట్ తమిళనాడు రాజకీయాల పైన ఉన్నాయి. ఎంత ఉత్కంఠం ప్రస్తుతానికి అతను చీఫ్ మినిస్టర్ అవుతాడా లేదా అన్న దానిపై ఎంత ఉత్కంఠ ఉన్న వేళ ప్రస్తుతానికి ఈ వీడియో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కొంత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, ఎలా చూడాలి వేణుస్వామి చెప్పిన ఈ మాటలు? వాస్తవానికి అలా జరిగే అవకాశం ఉందంటారా? గతంలో ఆయన చేసిన వాదనలను వాటన్నింటినీ ఒకసారి గమనిస్తే. కళ్యాణ్, తమిళనాడు రాజకీయాల పట్ల ఒక సంచలనమైన కామెంట్స్ అయితే మనకి ఇప్పటి వరకు కూడా సినీ నటుల జాతకాల గురించి, లేదా రాజకీయ నాయకుల, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా సంచలనమైన స్టేట్మెంట్లు ఇచ్చే వేణుస్వామి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల గురించి, అలాగే బెంగాల్ రాజకీయాల గురించి